ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. టైం ఏంటి, కాలేజ్కి వెళ్ళవా? ఐ లవ్ యూ ఈ క్యాప్షన్ వావ్ సూపర్బ్ పెయింటింగ్. ఓహో, ఈ పెయింటింగ్ కి నువ్వు పెట్టిన క్యాప్షనా? ఏంటి మీనింగ్? 2 బ్లూస్ ఉన్నాయి చూడు. లవ్ చేసిన అమ్మాయి తన లవర్ తో ప్రియా ఐ లవ్ యూ అని చెప్పినట్టుంది కదా. నో, మధ్యలో ఇంకొకటి ఉంది. ఇట్స్ అ లవ్ ట్రయాంగిల్. ఒకే అబ్బాయి 2 అమ్మాయిలు ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయిల అబ్బాయిని చూసి ఐ లవ్ యూ విడివిడిగా చెప్తున్నట్టుంది. లింగం, ఇది లింగం వేసిన పెయింటింగా? అవును. నీకెలా దొరికింది? అతనే ఇచ్చాడు. అతనే ఇచ్చాడా? కావాలంటే నేను నిన్న అతనికి పరిచయం చేస్తాను. నువ్వు ఓ పెయింటింగ్ తీసుకో. పరిచయం నువ్వు? అవన్నీ ఎప్పుడూ అయిపోయాయి. నీకు అతను ముందే తెలుసా? నువ్వు పెయింటింగ్ ని పట్టేశావు, నేను పెయింటర్ ని పట్టేశాను. ఏయ్, ఏంటి నువ్వు అనేది? అవును, లింగం వేసిన పెయింటింగ్ నీది, ఆ పెయింటరే నావాడు. వాట్ యు మీన్? ఐ లవ్ లింగం. నువ్వు కావాలంటే లింగాన్ని లవ్ చేయొచ్చు, కానీ లింగం నన్నే లవ్ చేస్తున్నాడు, నాతోనే ఐ లవ్ యూ అని చెప్పాడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? లింగం నన్నే లవ్ చేస్తున్నాడు, నాతోనే ఐ లవ్ యూ అన్నాడు. అయ్యో, మోసపోయామే. ఆ లింగం ఒకే దెబ్బకి 2 పిట్టల్ని ట్రై చేస్తున్నట్టున్నాడు. పద, అటు ఇటు తేల్చేద్దాం. పద. కొంచెం పెయింటేరా? నేను పెయింటర్ నా, నువ్వే పెయింటర్. ఏమన్నా అజంతా పెయింటింగ్ ఏమన్నా? అలమారికే పెయింట్ వేయమన్నా? నేను స్నానం చేయాలరా. స్నానం చేసి పెయింట్ వేస్తే ఆయన పడుతుంది. నేను వెళ్ళి నువ్వు మాట్లాడే లోపల దేశం అంతా నూనె అంటుకుని స్నానం చేయొచ్చు. అరే చెప్పాను పచ్చే. ఎట్టరా పెయింట్ చేయడం? అలా పట్టుకుని చూపించు. నేను చూస్తాను. అయ్యో, నువ్వు వెళ్ళు. లేదు నువ్వు వెళ్ళు. లేదు నువ్వు వెళ్ళు. అయ్యో నువ్వు వెళ్ళు. ఎవరది? సారీ, నేను చూస్తున్నది కళా లేక నిజమా? పెయింట్. నేను వచ్చినందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. తెల్లారుజామునే నీ గురించి కలగన్నాను. తెల్లారుజామున కలొస్తే ఫలిస్తుంది అంటారు, కానీ ఇంత తొందరగా ఫలిస్తుంది అనుకోలేదు. నువ్వు మామూలు సుందరి కాదు, స్వప్న సుందరి. ఏంటి ఏంటి చూస్తున్నావు? ఇంత పెద్ద పెయింటర్ హాఫ్ నెక్కర్ వేసుకుని అల్మారా పెయింటింగ్ చేస్తున్నాడు ఏమిటనా? దీంట్లో తప్పే ఉంది. పెయింటింగ్ అవుతుంది, అల్మారా బాగుపడుతుంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఏది మళ్ళీ చెప్పండి. ఒకే దెబ్బకి 2 పిట్టలు. వినపడిందా? ఏది మళ్ళీ చెప్పండి. నువ్వు అడిగితే 1000 సార్లు చెప్తాను. ఒకే దెబ్బకి 2 పిట్టలు, ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఓ సారీ, మొట్టమొదటిసారి ఇంటికి వచ్చావు. ఏమైనా తీసుకుంటావా? పెప్సీ. వద్దు. ఓ దండ వదిలే. నువ్వే చెప్పు. నేనే చెప్తాను. నా కాలేజ్ కి టైం అయింది. సాయంత్రం 6 గంటలకి డ్రైవింగ్ లో మీట్ అవుదాం. మర్చిపోగా? నువ్వు పెట్టిందా? మెరుపు తీగ నడిచిపోతుంది. చెప్పాడే ఒకే దెబ్బకి 2 పిట్లని. అదే నాకు చెప్పాడు. ముక్కు మీద ఏంటి తెల్లగా? అవల్ మర్చిపోయాను. మొహానికి అందరూ పసుపు పూస్తారు, ఈ నాకు పెయింట్ పూసాడు. నాకు 6 గంటలకి డ్రైవింగ్ సంగతి మర్చిపోవద్దు. ఓకే. ఏంటి 6 గంటలకు అపాయింట్మెంట్ ఉందంటే వేడెందుకు సిగ్గుపడుతున్నాడు? నన్ను చూసి కంగారు పడుతున్నావా? ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. నీకు అర్థమైంది. నువ్వు చెప్పేలోగా నాకు 100 ఏళ్ళు పూర్తయిపోతాయి. అవును, ఇంత పెద్ద పెయింటర్వి అలమారకు పెయింట్ వేస్తున్నావేంటి? నేను చెప్తాగా, పనికి పని అవుతుంది, అలమార పెయింటింగ్ అవుతుంది. అట్లా ఒకే దెబ్బకి 2 పిట్టలు అంటున్నావా? ఒకే దెబ్బకి 2 పిట్టలంట. నాతో కూడా అదే డైలాగా. పాత సావిత్రిని మార్చగలవా? ఈ రోజు 6 గంటలకి డ్రైవింగ్ థియేటర్కి వస్తావా? నాకు వేరే అపాయింట్మెంట్ ఉందిగా. వేరే అపాయింట్మెంటా? నా కోసం మార్చుకోకూడదా? డబ్బుల వ్యవహారం తినేశాను. ఇంటికి ఇప్పుడు ఏమంటావు? 8 గంటలకైతే వస్తాగా. మాట మార్చవుగా. పెయింట్ మీద ప్రమాణం చేసి నేను మాట మార్చాను. అయ్యో, ఇక్కడ నత్తుందా? నీకు పెయింట్ పూసాడా? ఒకే దెబ్బకి 2 పెట్టెలని కూడా చెప్పాడు. చెప్పాడా? చెప్తే నువ్వు బాధపడతావు. ఏంటిది? నేను ప్రేమించేది డబ్బు కోసం. 6 గంటలకి మీట్ అవుతానన్నది కూడా డబ్బు కోసమే. నువ్వు వస్తావని తెలుసు. వన్స్ మోరా. ఒకే దెబ్బకి 2 పిట్టలు.
గంటలకు వద్దు, 8 గంటలకు వస్తావా? 8 గంటలకంటే రాలేవు. ఏ నాకు తెలుసురా, అంటావా? జానకితో కులకాలి. ఎవరా జానకి? ఎవరా జానక? నేనేరా జాన. సుందరి ఎవరివే? నటించకురా సుందరి. ఇతనెవరు? నటించే. తెల్లారెవరకు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టుంది. వీడే మనల్ని మోసం చేసిన లింగం. లింగం పేల్చావా? అతనికి లింగం అంటున్నా? నువ్వు ఇతని లింగం అనగలేదు, అతని లింగం అనకూడదా? నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది, ఇది నా సుందరి, ఇది నా జానకి. అర్థం కాలదా? సుందరిని నేను, జానకిని నువ్వు, కలిశావు గనకెయ్యి. ఓహో, ఇతర పెయింటర్ అయింటాడు. చేతిలో బ్రష్ ఉంది, ఆయన చేతిలో కూడా బ్రష్ ఉంది. నోట్లో ఉందే. ఇంతకీ ఎవరు పెయింటరు? మరి నువ్వు ఎలా ఉంది? అయ్యో, ఇదేదో ఓల్డ్ టైప్ పెయింటింగ్ లా ఉంది. ప్లీజ్ నాకొద్దు. ఇది నీ కాదమ్మా. ఏం చేస్తున్నా? ఏంటిది? బావా, ఇప్పుడు తెలిసిందా ఇలాగ పెయింటింగ్లు అమ్మా? ఇలాగా? నీది బొమ్మేసే తెలివి, నాది అమ్మేసే తెలివి. ఇప్పటికైనా అర్థమైందా? మీరు అనుకున్నట్టుగా మేము ఇద్దరం చెడ్డవాళ్ళం కాదు, అన్ని ఈ పిల్లల కోసం చేశాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికైనా మీకు మా మీద లవ్ ఉందా? లవ్ ఉందా? ఏంట్రా 2 సార్లు అన్నా? ఇద్దరం ఉన్నాం కదరా. ఓ, చెప్పండి, మీకు కావాల్సింది లవ్వా డబ్బా? ఆ రెండు కాదు. అయ్యో, మరి ఏం కావాలి? పెళ్లి. ఓ, ఏమండి, ఆ డబ్బేదో మా దగ్గర ఉంది కదా. పెళ్ళైన తర్వాత పెద్ద అనాథాశ్రమం కట్టించి ఇంకా చాలా మంది పిల్లలు. అవునవును, మనం కూడా పెళ్లి చేసుకుని చాలా మంది అనాథ పిల్లలు కందాం. మన పిల్లలైతే అనాథలు ఎలా అవుతారు? వీళ్ళే అనాథలు గారే. సారీ. నీ పేరేంటి? టచ్కే మర్చిపోయాను. టి మురళి, డి గంగాధర్, కే బాలు, ఏ పవన్, బి వాసు, ఎస్ ఎస్ కమల, జే సుధాకర్. Yes. నా పేరు ఎం సరిత. మేము ఎప్పుడు అన్నదేం కాదు. నిన్నటి వరకు మాకు 2 అన్నయ్యలు ఉన్నారు. ఈరోజు 2 వదిలి వచ్చారు. ఆ సింకు చూడు. ఏంటి మీరు దీన్ని సినిమాకో పార్కో తీసుకెళ్లి బీట్ కొట్టకుండా చిన్న పిల్లల మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటూ? అక్కడ సింకు చూడు. ఏయ్, మురళి, నువ్వు ఇలాగా అధిక ప్రసంగం చేశావంటే నిన్ను గట్టిగా పట్టుకుని. వెంకటేశ్వర మహత్యం సినిమాకి వెళ్ళాలని పట్టుబట్టి తీసుకొచ్చావు. నేను కూడా నువ్వేదో పరమ భక్తుడు అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఎందుకని. ముందు తెలిసింది. ధ్వని నవ్వేది ఈవిడ ఆవిడ? ఫోన్. హలో. అవునా? హాయ్. ఎవరిది? మా డాడీ మాట్లాడుతున్నారు. హలో డాడీ, హౌ ఆర్ యు? వేర్ ఆర్ యు అని అడుగమ్మా. మార్నింగ్ శాన్ ఫ్రాన్సిస్కో, ఇప్పుడు చికాగో, ఈవినింగ్ వాషింగ్టన్. ఓ, అంతకంటే ముఖ్యమైన విషయం, ఈ మంత్ లోనే ఓ రోజు హైదరాబాద్ వస్తున్నాను. వెన్ ఆర్ యు కమింగ్? వై ఆర్ యు కమింగ్ అని అడుగు. నీ పెళ్లి విషయం మాట్లాడడానికే. ఓ మంచి కుర్రాడిని చూసి నీకు పెళ్లి చేస్తే నేను హ్యాపీగా దేశాలు తిరుగుతుండొచ్చు. ఆ దిగులే మీకు అక్కర్లేదు డాడీ. నేనే ఓ మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను. రియల్లీ? అబ్బాయి ఎలా ఉంటాడు? అందంగా బందర్ లడ్డులా ఉంటాడు. ఏంటి, లడ్డూలా ఉంటాడా? లడ్డూలా ఉంటే మాత్రం కొరుకు తింటావా? డబ్బులు ఉన్నాయా? బాగా ఆస్తిపరుడా? డబ్బులు వాడా అని అడుగుతున్నారు. అవునని చెప్పేద్దామా? అయ్యో, అబద్ధం నాకు రాదు. చెప్పేద్దాం. నిజంగా చెప్పలేను. చెప్పే, నువ్వే మాట్లాడు. హలో, నేను డబ్బున్న వాడిని మాట్లాడుతున్నాను. సారీ సార్, రామలింగాన్ని మాట్లాడుతున్నానండి. హలో మిస్టర్ రామలింగం, ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం. అందరూ షార్ట్ గా సుబ్రహ్మణ్యం అంటారు, నన్ను షార్ట్ గా లింగం అంటారండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? సైట్ వేస్తున్నా. దేనికి? బిల్డింగ్? ఓ, రియల్ ఎస్టేట్. మీరేమని అనుకోవచ్చు. ఏమైనా అనుకోవచ్చు అంటే చాలా బిజినెస్ ఉన్నాయా? ఎంత ఉంటుంది టర్న్ ఓవర్? 2 కోట్లు ఉంటుందా? టర్న్ ఓవర్ ఈ పక్క 1 కోటి, ఆ పక్క 1 కోటి. చాలేదండి. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ మిస్టర్ రామలింగం. నాకున్నది ఒకే కూతురు. నా వర్రీ అంతా తన పెళ్లి గురించే, ఎందుకంటే నేను ఊరు తిరుగుతుంటానుగా. నేను ఊరు తిరిగేవాడినే సార్, వస్తే మీకు తెలుస్తుంది. అలాగే, వస్తా. అల్లుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం. రావడానికి ముహూర్తం పెట్టుకున్నారా? అవునల్లుడు. ఓకే మామయ్య, బై. మామయ్య? ఆయన అల్లుడు అన్నాడుగా. సో స్వీట్. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఏంటి సార్, వెంకటేశ్వర స్వామిని చూసి స్వామియే శరణమైపు అంటున్నారు? వెంకటేశ్వర స్వామి అయితే ఏంటి, హరికృష్ణ స్వామి అయితే ఏంటి, చంద్రబాబు స్వామి అయితే ఏంటి, అందరూ ఒకే ఫ్యామిలీ కదా. అయ్యో, కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్?
కన్ఫ్యూజ్ చేయడమే లాయర్ వృత్తయ్యా, అదొకటే నాకు తెలుసు. అది చేయకూడదంటే ఎలా మరి? అయ్యో, నువ్వెప్పుడు ఇంతే. అయ్యో, ఛీ! ఓకే. నాకు సిగ్గేస్తుంది. లింగం! పరమేశ్వరరావు, ఇలా రా. ఏమిటి తండ్రి? కాలేజీలో విద్యాభ్యాసం చేసే నీ కూతురు ఇప్పుడు ప్రేమ అనే వ్యామోహంలో పడి ఒక అబ్బాయితో బలాదూరు తిరుగుతోంది. అయ్యో, ఇది నిజమా? నా 12 కన్నులతో చూసి తిని నిన్ను హెచ్చరించడం నా బాధ్యత కావున హెచ్చరించి తిని. వెళ్ళు, వెంటనే వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. సుబ్రహ్మణ్య, ఏమిటండి, ఏమైంది? ఓ చెడ్డకల వచ్చింది మన అమ్మాయి గురించి. అమ్మాయి చెడిపోయినట్టు కలొచ్చిందా? ఇంకా ఎవరికి వెళ్ళుండదులే. నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు వరదాచార్య రూపంలో వచ్చి వరదాచార్య ఉంటాడు. హలో వరదాచారి. నేనే మాట్లాడుతున్నానని నీకెలా తెలుసు? నాకు తెలుసులే. ఏమిటి విషయం? ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్న మీ అమ్మాయి జానకి ఎవరితోనో తిరుగుతోంది, అంతే కదా? ఎలా తెలుసు? నాకు సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పాడులే. ఓహో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్ళ ముందే చెప్పేశాడా? నువ్వు ఫోన్ పెట్టే, నేను చూసుకుంటా. ఏమిటండి, ఎవరు ఫోన్లో? మన వరదాచారి. నా సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పింది నిజమైందే. ఏమిటి? జానకి ఎవరినో లవ్ చేస్తుందట. జానకి అలాంటి పిల్ల కాదండి. ఈ లాయర్లకు పనే ఉంది. ఏమో మాయ మాటలు చెప్పి గొడవలు పెట్టకపోతే నిద్ర పట్టదు. వాడి గురించి అలా మాట్లాడకు. రేపు జరగబోయేది వాడు ఈవాడే చెప్తాడు. వాడి సంగతి నీకు తెలుసా, నాకు తెలుసా? శ్రీశైలం మందు పాతర ఏయ్, 10 మంది ఇస్తే వినపడ్డాలే? దుర్మరణం. నిన్నేరా? ఏంటి బా? పేపర్ చదువుతున్నావా? ఇదిగో తీసుకో. పేపర్ నేను చదవక్కర్లేదు. వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు. టెలిగ్రామా? అవును. ఎందుకు? పార్వతికి ఒంట్లో బాగలేదని జానకి ఆ. అర్జెంటుగా ఒక టెలిగ్రామ్ ఇవ్వు పో. అక్కయ్య లక్షణంగానే ఉందిగా. ఆగు, నాకో సందేహం. ఏంటి? జానకి కాలేజ్ ఎగ్గొట్టి ఒక అబ్బాయితో లవ్ లో పడింది, అంతేగా? అది నీకెలా తెలుసు? నువ్వు ఆవులిస్తేనే పేగులు లెక్కెడతా. ఆ. దట్ ఈస్ సెక్యూరిటీ శ్రీశైలం. చాలే, పోరా. వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు పో. సరే, వెళ్తానా. బావేంటి వాళ్ళు ఎంత పెడుకున్నాడు? జానకి, ఏమిటమ్మా ఇది? చెప్ప పెట్టకుండా ఎలా వచ్చేసా? ఇప్పుడు ఎలా ఉంది? నాకే నేను గుండ్రా ఎలా ఉన్నాను. అది కదమ్మా, నీ ఒంట్లో బాగాలేదు, సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎవరిచ్చారు? టెలిగ్రామేగా, నేనే ఇచ్చాను. అబద్ధాలు ఆడకు. టెలిగ్రామ్ ఇచ్చింది నేను రేపు కదా. వద్దు, నేను చెప్పాను కదా నువ్వు ఇచ్చింది. అవునులే. ఏంటో వేళాకోళం? టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు? టీనేజ్ కి మెసేజ్. ఏంటో నువ్వనేది? నిజమే చెప్తున్నాను అక్కయ్య. జానకి చెడిపోతోందని మెసేజ్ వచ్చింది, అందుకని నువ్వు చెడిపోయావని. ఏంటి? నీ ఆరోగ్యం చెడిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చా. ఏమిటి అసహ్యంగా మాట్లాడుతున్నాడు? ఏంటి అసహ్యం? చదువుకోమని పట్టణాలు పంపిస్తే ఎవడో జులై వెదవతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ నువ్వు ఇంటికి ఎవరని మంట కలిపావు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. శ్రీశైలం, నువ్వే గెలిచావరా, నువ్వే గెలిచావు. నువ్వు నోర్మి. ఏమిటండి వాడు తప్పు చెప్పేది? చేశాను పార్వతి, తప్పు చేశాను. ఓ, నాకు ఒక్క ముక్క కూడా అర్థమై కావట్లేదు. అమ్మా, వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైపోయింది. నాన్న, నేనే మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకున్నాను. ఈలోగా మీరే నాకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. నేను ఒకరిని లవ్ చేస్తున్నాను. అతన్ని పెళ్లి చేసుకుంటాను. లవ్ చేశానంటున్నావే, అతను ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న ఎవరు? డబ్బున్నవాడేనా? అనాథ. అతనికి అమ్మా నాన్న లేరు, ఆస్తిపాస్తులు లేవు, నిరుపేద. అంటే నువ్వు ప్రేమించిన వాడు ఏమీ లేని దరిద్రుడు, వేస్ట్ ఫెలో, అంతేనా? పెయింటర్? ప్రింటర్. అతనేం రవివర్మ? లేదు, క్యాలెండర్లు పెయింట్ చేస్తాడు. శభాష్. రోజు అదే క్యాలెండర్లో తేదీలు చెంచుకుంటూ ఫుడ్కు లాటరీ కొడుతూ నిన్ను పస్తులు పడుకోబెడతాడు, అంతేగా? లేదు, జీవితాంతం నన్ను కంటికి రెప్పలా కాపాడతానని చెప్పాడు. అది నువ్వు నమ్మావా? అవును, అతను నత్తివాడైనా మాట మార్చేవాడు కాదు. ఓహో, వాడు నత్యుడు కూడానా? దరిద్రుడు, అనాథ, పైగా నత్తి. ఇదిగో చూడు, వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నా ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వను. నాన్న, నేను చెప్పేది. ఇదిగో చూడు, ఇంకోసారి నన్ను నానాన్ని పెరగదలుచుకుంటే నువ్వు వాడిని మర్చిపో. అలా గడ్డి పెట్టు, అప్పుడు కానీ బుద్ధి రాదు. మిస్టర్ పరమేశ్వరరావు, వస్తాను. అయ్యో, ఏంటి అలా వెళ్ళిపోతుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ పెళ్లి ఎక్కడ చేసుకోవాలి? అక్కడ. ఆహా. సార్, గుడ్ మార్నింగ్ సార్. మ్యారేజ్ అప్లికేషన్. ఈమె అమ్మాయి. ఓ సారీ, ఆమె అమ్మాయి. అక్కడ సిగ్గుపడుతున్నాడు వాడే అబ్బాయి. మా పెళ్లి ఆఫ్టర్ వర్డ్స్. ఏం సార్, మౌనవ్రతం? అప్లికేషన్ రైట్. ఇక్కడ సైన్ చేయి. పెన్ పెన్ పెన్. ఓ, ఎక్కడ అంతకం పెట్టాలి? గంట జాగ్రత్తగా పట్టుకో. ఎక్కడ ఇంకో దండ ఎక్కడ అంతకం చూడు ముందు. అయ్యో, ఏమిటి శబ్దం? కొట్టేయండి. నాకు అత్తుందని ఎగతాలు చేస్తున్నాడు సార్. సార్ 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 సార్, మన్నించండి సార్. వాడికి నిజంగానే నత్తుంది సార్. అయ్యయ్యో, ఎప్పటి నుంచి సార్? పుట్టినప్పటి నుంచేనా?
మీకు నేను 20 ఏళ్ల వరకు లక్షణంగానే ఉన్నాను సార్. బాత్రూంలో స్నానం చేస్తూ పడి పడ్డారా? అమ్మ బాత్రూంలో పడి చచ్చిపోయింది. వైజాగ్ లో అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. గోలకరాయి నోట్లో పెట్టుకొని బీచ్కి వెళ్ళి ఆరవమన్నాడు. నేను రాయి నోట్లో పెట్టుకొని ఓ అని అరిచాను. పోయింది. గోలకరాయి లోపలికి పోయింది. అయ్యో మీరేమన్నా బిల్డింగ్ రాళ్ళు రప్పలు లోపల ఉంచుకోకూడదు. ఆవదం లేదు లింగం. ఆవదం ఇప్పుడు చాలా ముఖ్యం. ముందు పెట్టరా సంతకం. ఆరవకూడదు. మీరు సంతకం పెట్టండి సార్. అపూర్వ సహోదరుడు. జానకి ఎందుకైనా మంచిది మీ నాన్న ఒకసారి అడిగొద్దామా? మీరు వెళ్ళి ఆట్లాడి రండి. నేను వెయిట్ చేస్తాను. ఆగరా సార్, అర్థం లేకుండా నత్తకండి సార్. పిల్ల తండ్రి పెనమలూరులో ఉన్నాడండి. అయ్యయ్యో, అయితే వెళ్ళి కూడా అత్తిపోతుంది. తాళి తీసుకో సార్, టైం దొరికినప్పుడల్లా వస్తుండండి. మీతో చాలా మాట్లాడాలి. తాళి కట్టరా. 3 ముళ్ళు నేనే వెయ్యాలా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాన్న నీకు? ఒకటి నేనేస్తాను, మిగిలిన 2 అక్కలు వేయాలి కదా. అక్కయ్య ఎక్కడుందిరా? నాకు అక్కలు ఎవరు లేరుగా. నడుగుతాను నత్తి గాడిదా. మిమ్మల్ని గాడిద అంటానా సార్? మీరు నత్తి సింహం. కట్టరా. ఏంట్రా ఇది? ఇప్పుడు కాదు రేపు చేసుకుంటానంటావు. పళ్ళు కొనిపెట్టాను. పళ్ళు కుళ్ళిపోతాయి, పాలు విరిగిపోతాయి. ఏంటి సిగ్గుపడుతున్నాడు. ఫస్ట్ టైం కదా. మనం అయితే ఏంటండి, త్వరగా రండి. డేయ్, త్వరగా రారా. వెళ్ళరా. కొత్త పెళ్లి ఎందుకు నవ్వుతున్నారు? సినిమాలు చూడాలా? ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళేటప్పుడు స్నేహితులంతా 3 సార్లు నవ్వుతారు. నువ్వు వెళ్ళు. ఇదేంటి తలుపులు లేవు, కట్టను అడ్జస్ట్ చేసుకో. తలుపులు లేకుండానా? అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? పిన్ను పెడితే సరిపోతుందిగా. ఆడ బుద్ధి ఈడ పనిచేసిందనమాట. ఎవరైనా చూసారంటే? నేను చూస్తారా? ఎవ్వరూ చూడకుండా నేను చూస్తా కదరా. కట్టను పిన్ను పెడతాను. ఎవరన్నా పిన్ను లాగారో పిచ్చా కొట్టుడు కొడతాను. నువ్వు పోరా. ఎందుకు లైట్ ఆన్ చేసా? నేను ఆన్ చేశాను, నువ్వు క్యారీ ఆన్ చేసుకో. ఇప్పుడు ఎందుకురా? భయంకర బాల రాక్షసులు రా మీరు. జాను, ఎవరికి లెటర్? లవ్ లెటర్. లవ్ లెటర్ ఎవరికి? మా అమ్మకి. అమ్మకా? ఏ, నేను మా అమ్మని లవ్ చేయకూడదా? నేను మాత్రమే లవ్ చేయాలా? నువ్వు తగ్గు పెట్టుకుని వచ్చాగా? నేను మా నాన్నతో తగ్గు పెట్టుకొచ్చానే గానీ మా అమ్మతో తగ్గు పెట్టుకోలేదే. ఏది నేను చూపించను. ఏ ఏం చూడకూడదా? అమ్మకి కూతురికి మధ్య 1,00,000 ఉంటాయి. అవన్నీ నీకు అనవసరం. నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళి పోస్ట్ చేసి రండి. రే, ఎవరికి రాలేదు. పోస్ట్ చేయమని చెప్పాను. ఏమండి, మా నల్లుడు గారు వేసే బొమ్మలకి విదేశాల్లో కూడా విపరీతమైన పేరుందట. 2 చేత సంపాదిస్తున్నట్ట. అయ్యో, దాని మొగుడు వేసిన బొమ్మలకి విదేశాల్లో ఎంతైనా పేరు ఉండొచ్చు. అది ఈ పరమేశ్వరరావుకి ఎక్కువేం కాదు. నాకు గౌరవమే ముఖ్యం. అది నువ్వు అర్థం చేసుకో. ఏమిటండి ఇది? జానకి 6 నెలలుగా ఉత్తరాలు రాస్తూనే ఉంది. వెళ్ళి చూడకపోయినా కనీసం సమాధానమైనా రాయొచ్చుగా. ఏయ్, ఈ మాత్రానికి ఎందుకు ఏడుస్తావు? మొదట్లో అందరి నాన్నలు అలాగే ఉంటారు. పోను వాళ్ళే మారుతారు. ఎప్పటికి మారుతారు చెప్పు? నేను విసుగు లేకుండా సంవత్సరం నుంచి లెటర్స్ రాస్తూనే ఉన్నాను, కానీ ఒక్కదానికి కూడా సమాధానం లేదు. మా నాన్న గురించి నీకు తెలియదే. ఆయనకి నేను ముఖ్యం కాదు, ఆయనకి తన ప్రెస్టీజే ముఖ్యం. సరే, మీ నాన్నకి నువ్వు ముఖ్యం కాకపోవచ్చు, ఒప్పుకుంటాను. కానీ మనవడు పుట్టబోతున్నాడని తెలిస్తే చాలు సంతోషం పట్లకి వచ్చేస్తారు. ఏంటి నువ్వనేది? అవునే, నీ కొడుకు పుట్టబోతున్నాడని. పుట్టబోతున్నాడేమిటి? నీకు పెళ్లి ఆల్రెడీ సంవత్సరం అయిందిగా. కొడుకు పుట్టాడని లెటర్ రాసి పడే. ఆ తర్వాత చూడు మీ నాన్నగారి ప్రెస్టేజ్ ఏమవుతుందో. ఏమంటా? ఏమి దాని కొడుకు పుట్టాడని ఉత్తరం రాయగానే సిగ్గు లేకుండా వాళ్ళ వాకిట్లో ఈ పరమేశ్వరరావు నించుంటాడనుకున్నావా? నాకు గౌరవమే ముఖ్యమే. ఇలా చూడు, అది తల్లైతే కావచ్చు, వాడు తండ్రి అయితే కావచ్చు, నేను తాతరు కాలేదే. ఇప్పుడు చెప్తున్నాను, అది నా కూతురు కాదు, దాని మొగుడు నాకు అల్లుడు కాదు. దాని కొడుకున్నాడే,
వాడు నాకు మనవడు కాదు. ఏమిటండి ఇది? ఏమైంది మీకు? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను. బిడ్డ పుట్టి ఇన్నాళ్ళైతే పాపాత్ముని చూడలేదు. అయ్యో, ఎందుకు బాధపడుతున్నారు? మరేంటి, ఆ బిడ్డ ఎవరనుకున్నావు? నా మనవడే కదా, అది చెప్పడానికి నోరు రాలేదే. నువ్వైనా చెప్పొచ్చు కదా. నేను తాతనయ్యాను, నువ్వు అమ్మమ్మ అయ్యావు. వెళ్ళి జానకి లెటర్ రాయి. అలాగే. సుందరి, మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది. వెరీ గుడ్. ఎలా ఉంది నా ఐడియా? నీ ఐడియా ఎంత పనిచేసిందో చూసావా? ఏమైంది? నువ్వు చెప్పినట్టుగానే మేము బాగా డబ్బు సంపాదించాం, నా కొడుకు పుట్టాడని లెటర్ రాశాను. ఆయన మనవాడిని చూడడానికి వస్తున్నట్టు లెటర్ రాశారు. ఇప్పుడు ఆయన వచ్చాక కొడుకు ఎక్కడా, కారు బంగ్లా ఎక్కడా అని అడిగితే నేనేం చెప్పును? సింపుల్ జానకి, ఇంతవరకు నేను చెప్పినవని అబద్ధాలు, మిమ్మల్ని సంతోషపెట్టడానికి అలా లెటర్ రాశానని ఇంకో లెటర్ రాసి పడే. మనోడు పుట్టాడని తెలియగానే మా నాన్న పశ్చాత్తాపడుతూ నేను తప్పు చేశానని అంటున్నాడని మా అమ్మ లెటర్ రాసింది. ఇప్పుడు ఇదంతా అబద్ధమని తెలిసిందో అంతే, మా నాన్న ప్రాణాలకే ప్రమాదం. అయ్యో, ఎలా మరి? ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? 14వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. 14, 15 ఇక్కడ ఉండి మనవాడిని చూసుకొని 16వ తారీఖు తిరిగి వెళ్ళిపోతారు. ఓకే. బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ 1లో నూర్ మహాల్లో ఒక బంగ్లా ఉంది. సినిమా షూటింగ్స్ కి అద్దెకిస్తుంటారు. ఆ బంగ్లా 2 రోజులు అద్దెకి తీసుకుందాం. కారు, ఫర్నిచర్ అన్ని అద్దెకి తీసుకుందాం. నేను ఏర్పాటు చేస్తాను. అదంతా సరేనే బిడ్డ. ఇలా చూడు, డబ్బుంటే ఈ లోకంలో అన్ని తిరుగుతాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ. హలో, హాయ్ డాడీ. ఎప్పుడు? ఓకే డాడీ, బాయ్. నేను డబ్బు గలవాడని చెప్పిన రాముని గారిని చూడడానికి మా డాడీ 11వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. అప్పుడు 14, 15వ తారీఖు మాత్రమే కాదు, 13వ తారీఖు కూడా